భారత్ క్రికెట్లో కొత్త శకం మొదలు కాబోతుంది. రీసెంట్గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కొత్త కెప్టెన్గా ఎవరుంటారనే ఉత్కంఠకు తెరపడింది. ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు నుంచి కూడా ఈ కెప్టెన్సీ రేస్లో శుభ్మన్ గిల్లే చాలా ముందున్నాడు. కానీ సెలక్షన్ కమిటీలో కొంతమంది మెంబర్లు గిల్ కంటే కూడా కేఎల్ రాహుల్ కానీ అలాగే మిగిలిన రిషబ్ పంత్ కానీ అలాగే బుమ్రా పేరు కూడా సజెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా చాలామంది ఏదైతే బీసీసీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం పూర్తిగా యువ ఆటగాడికే, అది కూడా గిల్ కెప్టెన్సీకే పూర్తి మద్దతు పలకడం ఇక్కడ గిల్కి కలిసి వచ్చిందనే చెప్పాలి. సో గిల్కి సారథ్య బాధ్యతలు అప్పగించారు. సో రోహిత్ శర్మ రీప్లేస్మెంట్గా గిల్ ఇకపై టెస్ట్ జట్టును నడిపించబోతున్నాడు. అయితే ఇక్కడ బుమ్రాను పక్కన పెట్టడానికి ప్రధాన కారణంగా చూసుకుంటే అతని ఫిట్నెస్ సమస్యలు, అలాగే ఏదైతే వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు, కంప్లీట్గా కొన్ని మ్యాచ్లకే అందుబాటులో ఉంటూ ఉంటాడు రాబోయే సిరీస్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా. సో ఈ కారణంగా బుమ్రాని సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టారని చెప్పాలి. లీడర్షిప్, ఎటువంటి లీడర్షిప్ రోల్ కూడా బుమ్రాకి లేదు. అయితే రిషబ్ పంత్ అలాగే కేఎల్ రాహుల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ కొంతమంది పేర్లు చర్చకు వచ్చినప్పటికి కూడా గిల్ కెప్టెన్సీ సామర్థ్యం మీదే గంభీర్ కానీ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కానీ ఎక్కువ నమ్మకం ఉంచడం అతనికే బాధ్యతలు అప్పగించేలా చేసింది. సో ఇంగ్లాండ్ టూర్కి సంబంధించి మనకి లీడర్గా కెప్టెన్గా గిల్కి ఫస్ట్ సవాల్ ఎదురు కాబోతుంది. ఇక ఈ సిరీస్ సంబంధించి 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సో వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్కు బాధ్యతలు అప్పగించారు. అలాగే రెండో వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్కు ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇక దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, ప్రస్తుతం ఐపీఎల్లే కాదు ఐపీఎల్ కంటే ముందు దేశవాళీ రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ కానీ అలాగే సాయి సుదర్శన్ కానీ అభిమన్యు ఈశ్వరన్ ముగ్గురు కూడా టెస్ట్ జట్టులోకి దూసుకొచ్చారు. సో ఎందుకంటే కరుణ్ నాయర్ 33 ఏళ్ల వయసులో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం, ఎందుకంటే గతంలో చాలా ఏళ్ల క్రితం అతను వచ్చి 300 కొట్టినా కూడా తన చోటు నిలుపుకోలేకపోయాడు. తర్వాత ఏదైతే నిలకడలేని ఆటతీరుతో అలాగే దేశవాళీ క్రికెట్లో వెనకబడిపోవడంతో చోటు కోల్పోయాడు. కానీ మళ్ళీ దాదాపు 1.5 ఇయర్ నుంచి కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్లు అందరూ ఉండడంతో కరుణ్ నాయర్కి ఎప్పుడు కూడా అవకాశం దక్కలేదు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కొన్ని ప్లేసెస్ టాప్ ఆర్డర్లో ఫిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రస్తుతం ఈ సిరీస్ సంబంధించి యశస్వి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయబోతున్నారు. నెంబర్ 3 స్లాట్ ఎవరిదని, ఎందుకంటే టెస్ట్ జట్లో నెంబర్ 3 అనేది చాలా కీలకం. ఒక భారీ స్కోర్కి పునాది వేయాలన్నా ఓపెనర్లు త్వరగా అవుట్ అయిన తర్వాత అక్కడ కీలకమైన పార్ట్నర్షిప్ నెలకొల్పన్నా. సో ఈ ప్లేస్కి ఈ ముగ్గురులో అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ అలాగే సాయి సుదర్శన్ ముగ్గురులో ఒకరికి చోటుదక్కే అవకాశం ఉంది. ఎందుకంటే కెప్టెన్ గిల్ 4వ స్థానంలో ఆడబోతున్నాడు. కోహ్లీ వదిలేసిన ఏదైతే కోహ్లీ రిటైర్మెంట్తో ఖాళీ 4వ ప్లేస్ కూడా చాలా కీలకము. సో 3-4 ప్లేసుల్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్లు అలాగే ఒక యువ ఆటగాడు కన్సిస్టెంట్ టెస్ట్ ఫార్మేట్లో ఎప్పుడు కూడా ఓపిక్గా సహనంతో ఆడే బ్యాటర్లకే కీలకంగా ఉంటుంది. సో కరుణ్ నాయర్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంగ్లాండ్ టూర్లో ఆ 3rd పొజిషన్కి. 4th ప్లేస్లో గిల్ ఎలాగా ఆడతాడు కాబట్టి. ఇక మిగిలిన ఈ టీం సంగతి చూస్తే కనుక మనకి కంప్లీట్గా షమీని పక్కన పెట్టారు సెలెక్టర్లు. ఎందుకంటే వరల్డ్ కప్ తర్వాత కొన్ని ఫిట్నెస్ సమస్యలతో అనుకున్న స్థాయిలో రాణించట్లేదు షమీ. సో మనం రీసెంట్గా ఐపీఎల్లో కూడా చూసాం. సో వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా అతనుకున్న వెన్నునొప్పి, ఏదైతే కొన్ని మోకాలకు కూడా సర్జరీ చేయించుకున్నాడు, ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని అతను తప్పించినట్టు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పారు. అయితే మనం ఇక్కడ కొన్ని పూర్తిగా ఇంగ్లాండ్ టూర్లో సంబంధించి పూర్తి పేస్ అటాక్ని చూసుకుంటే బుమ్రా లీడ్ చేయబోతున్నాడు పేస్ అటాక్ని. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్. సో అలాగే మనకి రీసెంట్గా ఈ టూర్కి సంబంధించి చూసుకుంటే కనుక ఐపీఎల్లో కన్సిస్టెంట్గా రాణించిన పెర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకుని కొంతమంది పేర్లను ఎంపిక చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా హర్షదీప్ సింగ్ తొలిసారి టెస్ట్ జట్లో చోటు దక్కించుకున్నాడు. సాధారణంగా హర్షదీప్ సింగ్ వన్డే T20లో మనం రెగ్యులర్ ప్లేయర్గా చూస్తూ ఉన్నాము. T20లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్గా కూడా రికార్డు సృష్టించాడు. సో కానీ ఇంగ్లాండ్ పరిస్థితులకి తగ్గ పేస బౌలర్గా హర్షదీప్ సింగ్కి మంచి రికార్డు ఉంది. ఎందుకంటే అక్కడ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది అతనికి, ఇది ప్లస్ అయింది. సో కోచ్ గంభీర్ అతన్ని పట్టుబట్టి మరీ తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ టూర్లో మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఈ టూర్ నుంచే స్టార్ట్ కాబోతుంది. సో అక్కడ పేస్ అటాక్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ పిచ్లు ఉంటాయి కాబట్టి బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇంగ్లాండ్ బ్యాటర్లు సొంత గడ్డ మీద ఏ విధంగా రెచ్చిపోతారో అందరికీ మనం రీసెంట్గా గత 1.5 ఇయర్గా చూస్తూనే ఉన్నాం. ఒక బస్ బాల్ కాన్సెప్ట్తో దూకుడుగా ఆడుతుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ కౌంటీల్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ఉండటం జట్టులో ఎంతవరకైనా ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి సెలెక్టర్లు భావించడంతో హర్షదీప్ సింగ్ తీసుకున్నారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా తన చోటు నిలుపుకున్నాడు. ఏదైతే గత ఏడాది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణించాడు కాబట్టి అతను కూడా చోటు నిలుపుకున్నాడు. ఇక స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ యాదవ్. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ల మీద స్పిన్నర్లతో పెద్ద పని ఉండదు. ఒక స్పిన్నర్ని రొటేట్ చేస్తుంటారు. మ్యాక్సిమం 4 లేదా 5 పేస్ బౌలర్లు, ఒక పార్ట్ టైం బౌలర్గా మీడియం పేసర్గా నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లకి పెద్ద ప్రయారిటీ ఉండదు కాబట్టి కుల్దీప్ యాదవ్
అండ్ రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజా ఆల్రౌండర్ కోటాలో ఉన్న కుల్దీప్ యాదవ్కి తుది జట్టులో చోటు దక్కడం అనేది కాస్త డౌటే అని చెప్పాలి అక్కడ పిచ్ కండిషన్స్ బట్టి. మొత్తం మీద 18 మందితో కూడిన జట్టులో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సిరీస్ కంటే ముందు ఇండియా ఏ టీం అక్కడ ఆడబోతుంది. సో ఏ టీంలో కూడా కొంతమంది ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఒకవేళ వాళ్ళు ఆ సిరీస్లో కన్సిస్టెంట్గా రాణిస్తే ఈ మెయిన్ టీంకి యాడ్ అవుతారు, ఒకళ్ళగా లేదా ఇద్దరు ప్లేయర్స్. సో ఈ విధంగానే అయితే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ని సెలెక్టర్లు పట్టించుకోలేదని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ అంతకుముందు కూడా దేశవాళీ క్రికెట్లో రాణించిన రెడ్ బాల్ క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ ఫామ్ వాళ్ళకి అంత సాటిస్ఫై అనిపించలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ కూడా టెస్ట్ ఫార్మేట్లో శ్రేయస్ అయ్యర్ కంటే కూడా మిగిలిన బ్యాటర్ల వైపే సాయి సుదర్శన్ కానీ, కరుణ్ నాయర్ కానీ, అభిమన్యు ఈశ్వరన్ కానీ టాప్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ కంటే బెటర్గా ఆడతారని ఒక నమ్మకంతో వాళ్ళ ముగ్గురిని ఎంపిక చేశారు. ఈ విధంగా శ్రేయస్ అయ్యర్కి చోటు దక్కలేదు. మొత్తం మీద ఈ సిరీస్ గంభీర్కి, అలాగే కెప్టెన్గా గిల్కి, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్కి ముగ్గురికి కూడా కీలకం కాబోతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్లేస్ రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. సో సీనియర్లు ప్రస్తుతం ఆ జట్టులో ఉన్న సీనియర్లో కేవలం రవీంద్ర జడేజా ఒక్కడే బాగా సీనియర్. సో మిగిలినంతా కూడా దాదాపు ఎక్కువ మంది అక్కడ ఆడని ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్లు ఆ ప్లేయర్సే కాబట్టి ఎంతవరకు సక్సెస్ అవుతారనే దాని మీదే కోచ్ గంభీర్ ఈ జట్టును ఎలా నడిపిస్తాడు, అలాగే గిల్ స్ట్రాటజీ, వీళ్ళిద్దరు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంగ్లాండ్ని వారి సొంత గడ్డ మీద ఓడించడం అంత ఈజీ కాదు కాబట్టి ఈ సవాల్ని ఎలా ఎదుర్కొంటారనే దాని మీద అందరి చూపు ఉంది. సో ఒకవేళ ఈ టూర్లో కనుక గిల్ కెప్టెన్గా సక్సెస్ అయితే మాత్రం భారత్ క్రికెట్లో ఒక కొత్త యుగం స్టార్ట్ అయినట్టే అని చెప్పుకోవాలి.